కూటమి తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన నూతన అభ్యర్థులు తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరేమంటున్నారో ఇప్పుడు చూద్దాం. జనసేన బీజేపీ కూటమికి రాష్ట్రంలో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 100 సిద్ధం సభలు పెట్టిన, అధికార దుర్వినియోగం చేసిన, తన చెప్పు చేతల్లో కొంతమంది పోలీస్ అధికారులను పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మీద దాడి చేసిన, నడి రోడ్డులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మన గుంటూరు జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలోనే మనం చూసాం. మాచర్లలో ఏ విధంగా ఎక్కడో ఉన్న వెల్లుర్తి నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు 40 కార్లు వేసుకొని రాడ్లు పట్టుకొని నడి రోడ్డులో వేరంగం చేస్తే ఆపాల్సిన పోలీస్ యంత్రాంగం ఆపకపోగా ఏ విధంగా అన్ని కులాలు కలిసి పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్. మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీల యొక్క మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడెం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాదు, జీవితాంతకాలం మీకు రుణపడి ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. పెడన్ నియోజకవర్గ శాసనసభ్యునిగా నన్ను ఎన్నుకున్నటువంటి పెడన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా యొక్క విజయానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా, వారందరూ కూడా ప్రతిరోజు ఈ ఎలక్షన్లో నా విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా పైన ఒక పెద్ద బాధ్యత పెట్టినటువంటి ఈ ప్రజలందరికీ కూడా ఈ నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో మా నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా చేశారో, అదేవిధంగా ఈ పెడన్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకెళ్లారో, అదే తరహాలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ